నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మహాన్యూస్పై జరిగిన దాడిని మనందరం చూసాం. అసలు ఈ మహాన్యూస్పై జరిగిన దాడి వెనకాల ఎవరున్నారు, ఎవరు ప్రయత్నం చేశారు, ఎందుకు ప్రయత్నం చేశారు, ఎందుకు ఇంత విధ్వంసంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, ఇందులో మహాన్యూస్ తప్పెంత, ఇందులో బీఆర్ఎస్ కార్యకర్తల తప్పెంత అనేటువంటి అంశాలపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. నచ్చితే మీరు చివరి వరకు చూడండి, 10 మందికి షేర్ చేయండి. ఈ మహాన్యూస్పై జరిగినటువంటి దాడిని ఒక భారతీయుడిగా, ఒక రాజ్యాంగ ప్రేమికుడిగా, చట్టాలపై అవగాహన ఉన్నటువంటి ఒక అనలిస్ట్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ మహాన్యూస్పై జరిగినటువంటి దాడిని రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరిగిన దాడిగా, మరియు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా జరిగిన దాడిగా, మీడియా స్వేచ్ఛకు వ్యతిరేకంగా జరిగినటువంటి దాడిగా మనం వర్ణించవచ్చు. సో కాబట్టి అసలు ఈ మహాన్యూస్ యొక్క ఇన్సిడెంట్ ఎందుకు ట్రిగ్గర్ అయింది అనేటువంటి అంశాన్ని ఫస్ట్ మనం విశ్లేషించిన తర్వాత అసలు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పేంటనే దానిపై నేను పాయింట్కి వస్తాను. ఫస్ట్ అసలు మహాన్యూస్ చేసిన తప్పేందని మనం చూసినట్లయితే, అటు బీఆర్ఎస్ నాయకులని మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మహాన్యూస్ వాళ్ళు పెట్టినటువంటి కొన్ని థంబ్నెయిల్స్ ఏవైతున్నాయో ఆ థంబ్నెయిల్స్ వాళ్ళని చాలా డిస్టర్బ్ చేసింది. అంతేకాకుండా కేటీఆర్పై స్ట్రేట్గా బురద జల్లేటువంటి పరిస్థితికి వచ్చారు. ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే విధంగా ప్రవర్తిస్తున్నారు. దానివల్ల ఆ మనోభావాలు దెబ్బతినడం వల్లనే మేము ఈ కవ్వింపు చర్యకి మేము పూనుకోవాల్సి వచ్చిందని చెప్పి అటు బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. సో నిజంగా కూడా మనం వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ థంబ్నెయిల్స్ అన్ని మీరు చూసినట్లయితే కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నది వాస్తవం. అంటే ఈరోజు మనం డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళం, సోషల్ మీడియా నడిపే వాళ్ళం, కొంచెం ఒకసారి థంబ్నెయిల్స్ పెట్టే ముందు ఇలాంటి థంబ్నెయిల్స్కి కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది కమిషన్ ముందు జరుగుతున్నటువంటి విచారణ. ఇందులో రియల్గా కేసీఆర్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా, అది ఏ లెవెల్కి వెళ్ళారు అన్నది ప్రూవ్ కావాల్సి ఉంది. ప్రూవ్ కాకముందుకే డైరెక్ట్గా ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళపై బురద జల్లడం ఏదైతే కార్యక్రమం జరిగిందో దానికి నేను కూడా వ్యతిరేకం. కాబట్టి ఇలా చేసి ఉండకుండా ఉంటే బాగుంటుంది కావచ్చు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది కూడా మహాన్యూస్ యాజమాన్యం కావాలని చేసిందని నేను అనుకోవట్లేదు. ఆ కింద ఉన్నటువంటి ఎవరో కంటెంట్ రైటర్స్, థంబ్నెయిల్ రాసేవాళ్ళు ఎక్కువ వ్యూస్ రావాలనే ఉద్దేశంతో కొంచెం గట్టిగా థంబ్నెయిల్స్ డిజైన్ చేసి ఉంటారు. దానివల్ల ఇంతవరకు ఇది వచ్చి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. కాబట్టి మనం ఎవరేమైనా కానీ మీడియా స్వేచ్ఛ ఉంది, దాంతోపాటు మనం ఎదుటి వాళ్ళపై అభియోగాలు మోపే ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటే మనందరికీ మంచిగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే, మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు ఇంత తొందరపాటు చర్యకి పాల్గొన్నారన్నది మనం ఇక్కడ విశ్లేషించాలి. ఎందుకు, ఒకవేళ రియల్గా మహాన్యూస్ వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ వల్ల రియల్గా వాళ్ళ నాయకుడు ఇబ్బంది పడి ఉంటే, మనోవేదనకు గురై ఉంటే, వాళ్ళ కుటుంబంపై మచ్చ పడుతున్నటువంటి పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పుడైనా వెళ్ళి మహాన్యూస్ ముందు నిరసన తెలియాల్సినటువంటి అవకాశం ఉంది. ఎవరికైనా నచ్చినప్పుడు వెళ్ళి శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. 12 సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి బీఆర్ఎస్ ఏ రోజు కూడా ఇలాంటి కవ్వింపు చర్యలకి పాల్పడలేదు. ఏ రోజు కూడా ఇలాంటి గొడవలు కానీ, దమ్మీలు కానీ, ఇలాంటి చర్యలకు ఏ రోజు కూడా పాల్గొనలేదు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఉద్యమం నడిచిన రోజులు మన ఉద్యమం శాంతియుతంగానే జరగాలి, మన రాష్ట్రం శాంతియుతంగానే రావాలి అనేటువంటి ఒక గొప్ప విలువలతో ఆయన ఉద్యమం చేశాడు. కాబట్టే ఇవాళ మనకు రాష్ట్రం వచ్చింది. సో అలాంటి పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు, అంటే ఉద్యమం నడిచినప్పుడు 12 సంవత్సరాలు అహింసతో ఉద్యమం నడిచినటువంటి పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇలాంటి కవ్వింపు చర్యకి, ఈరోజు ఇలాంటి విధ్వంసంతో కూడుకున్నటువంటి చర్యకు పూనుకోవడం చాలా బాధాకరం. సో ఈ కార్యకర్తలు కూడా రియల్గా లీడర్ యొక్క ప్రమేయంతో చేశారా, లేదంటే లీడర్ ముందు మెప్పు పొందడం కోసం చేశారన్నది మనకు తెలియదు. మరి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏ ప్రెస్ మీట్ పెట్టి రేపు ఏం చెప్తారో మనం వెయిట్ చేసి చూడాలి. ఈ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క నేతల యొక్క ప్రోత్సాహంతో చేసి ఉంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. కానీ ఓవరాల్గా మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏదైతుందో అది ప్రపంచ దేశాలలో ఒక మంచి పొజిషన్లో ఉంది.
గత 10 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ ఇమేజ్ని పెంచానని చెప్పి చెప్తున్నటువంటి కేటీఆర్ గారు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికే ఈ హైదరాబాద్ ఇమేజ్ని డెంట్ కొట్టడానికి వింత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపేమో ఇక్కడ డ్రగ్స్ ఎక్కువయ్యాయని చెప్పి ఒకవైపు, రెండో వైపు బెట్టింగ్ యాప్స్కి ఇది కేంద్రంగా తయారైందని చెప్పి రెండో వైపు, మూడో వైపు ఇప్పుడు ఇలాంటి విధ్వంసకరమైనటువంటి చర్యలు చేపడితే ఇంకా హైదరాబాదులో శాంతియుతంగా గవర్నమెంట్ లేదు అని చెప్పి ఒక బ్యాడ్ ఇమేజ్ని హైదరాబాద్పై ప్రొజెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో మీరే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎన్నోసార్లు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ అనేది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ గుడ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పేసి. అంటే శాంతియుతంగా పరిపాలించడంలో బీఆర్ఎస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి మీరు చెప్పిన వాళ్ళు ఈరోజు ఇలాంటి మహాన్యూస్పై దాడి చేయడం అనేది రియల్గా బాధాకరం. ఎందుకంటే మీకంటూ ఒక ఇమేజ్ ఉంది, యూనిక్నెస్ ఉంది. మీరు ఆ యూనిక్నెస్ను పొడగొట్టుకోకుండా ఉంటేనే ఈరోజు కేటీఆర్ ఇమేజ్ కానీ బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ కానీ నిలబడుతుంది. తొందరపాటు చర్యలకి, కవ్వింపు చర్యలకి కనుక పాల్గొని మనం ఏదో దానికి యాక్షన్కి రియాక్షన్ చేయాలని చెప్పి తొందరపడితే మీరు కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో, అంటే సోకాల్డ్ కేటీఆర్ గారు ఇమేజ్ ఏదైతే ఉందో, కార్పొరేట్ ఇమేజ్ కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ డెఫినెట్గా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొంత మార్కెట్ డౌన్ అయిందనేటువంటి పర్సెప్షన్ నడుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం కానీ వివిధ రంగాలు కానీ ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు క్యాష్ ఫ్లోస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరం చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకు పరిస్థితి, మార్కెట్ డిక్లైన్ అవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విధ్వంసకరమైన దాడులు చేస్తే ఇంకా మార్కెట్పై నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప పాజిటివ్ ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి ఇలాంటిది మళ్ళీ మళ్ళీ జరగకుండా మనందరం చూసుకోవాలి. సో ఇవన్నీ తొందరపాటు చర్యలని మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇది ఏదో ఎమోషనల్గా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి దీనికి మరి పెద్దలు, అటు మహా న్యూస్ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మీడియా ముందు ఏం చెప్తారో మనం వెయిట్ చేసి చూడాలి. సో కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో మహా న్యూస్పై జరిగినటువంటి దాడిని నేను పూర్తిగా ఖండిస్తున్నా. అది తప్పు, అది జరగాల్సింది కాదు, అది అప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. కాబట్టి ఇలాంటి వాటికి మనము ఎప్పుడూ మనందరం దూరంగా ఉండాలి. నేను మహాన్యూస్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. నా సపోర్ట్ మహాన్యూస్కి ఈ సిచ్యువేషన్లో మా ఆర్గనైజేషన్ సోషల్ పోస్ట్ సపోర్ట్ కూడా మహాన్యూస్కి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. జై హింద్.